Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను ఝాన్సీ. అయితే ఇంజనీరింగ్ చేయాలనుకునే ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో చదవాలి అనుకుంటారు. మరి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఏంటి? ఒక మంచి లెక్చరర్స్ కానివ్వండి, ఒక ప్యూర్ ఎడ్యుకేషన్ దొరికే చోట చదివితే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. మరి అలా ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే జేఈఈ అనేది చాలా పెద్ద సవాల్గా మారింది ఇప్పుడు. మరి జేఈఈ ప్రిపరేషన్ ఎలా, ఎగ్జామ్ వస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండబోతున్నాయో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు మనతో ఉన్నారు సంజీవని అకాడమీ డైరెక్టర్ డాక్టర్ పవన్ కుమార్ గారు. ఈరోజు ఈ విషయాలన్నీ డిస్కస్ చేసేద్దాం. హాయ్ సార్. హలో మ్యామ్. సార్, అయితే మనం ఇప్పుడు చెప్పిన విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా జేఈఈ కోసం ఎన్నో కళ్ళు కంటూ ఉంటారు. మరి ఎలా అంటే జేఈఈ ఎగ్జామ్స్ ఇప్పుడు జనవరిలో రాబోతున్నాయి, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, మరి అప్లికేషన్స్లో ఎన్ని అప్డేట్స్ ఉన్నాయి, అసలు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండబోతున్నాయో ఈరోజు మా కోసం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట అన్నారు, ఏది మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో చదవాలనే డ్రీమ్ అనేది ప్రతి ఎంపీసీ చదివే ఆస్పిరెంట్కి ఉంటుంది. దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మంచి ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు స్కిల్డ్ స్టూడెంట్స్కి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు ఈ ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ ఐటీస్ లేదా సెంట్రలీ ఫండెడ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు వీటిని. సో ఈ యూనివర్సిటీస్లో చదువుతున్న స్టూడెంట్స్కి అపార్ట్ ఫ్రమ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీ, ది పియర్ గ్రూప్ ఉంటుంది చూసారా, వాళ్ళతో పాటు చదువుతారు. వాళ్ళందరూ హైలీ స్కిల్డ్ ఉంటారు. ఎందుకంటే దే ఆర్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ ది కంట్రీ స్టడీయింగ్ ఎట్ వన్ ప్లేస్. సో డెఫినెట్లీ ఒకరి స్కిల్ అనేది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్, తెలుగు మీడియం చదువుకున్నాం, కానీ అక్కడ ఉండే స్టూడెంట్స్ నుంచి మనకి చాలా క్వాలిటీస్ అనేవి, ఇంగ్లీష్లో మాట్లాడడం కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లైఫ్ స్కిల్స్ అన్నీ వాళ్ళ నుంచి అలవాటు పడ్డాయి. సో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అనే డెఫినేషన్ అనేది నాట్ ఓన్లీ బై వర్చ్యూ ఆఫ్ ది కాలేజ్ బట్ బై వర్చ్యూ ఆఫ్ ది ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్. సో అందుకే చాలామంది స్టూడెంట్స్కి డ్రీమ్ ఉంటుంది మేడం. దానిలో మొదటి అడిగే ఈ జేఈఈ మెయిన్. సో ఇది జనవరి అండ్ ఏప్రిల్ 2 దఫాలుగా జరిగే పరీక్ష. ఇప్పుడు దీనిలో మంచి మార్కులు తెచ్చుకోవడం ఒక ఎత్తు. మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు ఎవరికైతే 50% అవుట్ ఆఫ్ 300 150 అబోవ్ వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ సిఎఫ్టిఎస్లో సీట్ దొరుకుతుంది. అదేవిధంగా క్వాలిఫై అయిన విద్యార్థులు, ఈ రెండింటి మధ్య తేడా గమనించాలి. ఎవరైతే జేఈ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక పాయింట్ క్లారిటీతో మనం చెప్పాలి ఏంటంటే, ఫస్ట్ ఇష్యూ ఈజ్ గెటింగ్ వెరీ గుడ్ స్కోర్ టు గెట్ ఇన్ టు ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, సిఎఫ్టిఐస్. ఇంకొకటి క్వాలిఫై అవ్వడం, అంటే ఒక 2.5 లక్షల మందిని అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎన్టీఏ క్వాలిఫై చేస్తుంది త్రూ జేఈ మెయిన్. జేఈ అడ్వాన్స్ రాసిన విద్యార్థులకు ఐఐటీలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవుట్ ఆఫ్ 300 200 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, వస్తే నాకు ఇక్కడ ఉన్న టాప్ ఎన్ఐటీస్లో సీట్ వస్తుంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లోనే. అదే నాకు 80 మార్కులు 90 మార్కులు వచ్చాయి అనుకుందాం, సో మై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ ఈస్ గాన్. ఆ మార్క్స్కి రాదు. కానీ ఐఎమ్ ఎంటైటిల్డ్ టు రైట్ అడ్వాన్స్డ్. అంటే కట్ ఆఫ్ ఈజ్ వేరియబుల్ ఆఫ్ కోర్స్. ర్యాండమ్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేసిస్ మీద 80 అన్నాను నేను, 80 90 అనుకుందాం. నాకు సీట్ రాదు కానీ అడ్వాన్స్ ఎగ్జామ్ రాసే ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు నేను అడ్వాన్స్ ఎగ్జామ్ పాస్ అయినా అనుకుందాం, పాస్ అవుతుంది, నాకు ఐఐటీలో వస్తుంది. అంటే నేను జేఈ మెయిన్స్లో 90 మార్క్స్ కావు, అక్కడ చేసే పర్ఫార్మెన్స్ మళ్ళీ అక్కడ పర్ఫార్మెన్స్. సో డెఫినెట్లీ 2 విధాలుగా స్టూడెంట్ టాప్ కాలేజ్లోకి పోవడానికి అవకాశం. అయితే జేఈ మెయిన్ క్వాలిఫై అవ్వకుండా అడ్వాన్స్ క్వాలిఫై అయ్యే వాళ్ళ శాతం చాలా తక్కువ, బికాస్ అడ్వాన్స్ ఇస్ లిటిల్ మోర్ క్రిటికల్ ఎగ్జామ్. సో కంపేర్ చేసుకుంటే మనకి జనవరి సెషన్లో ఈజీగా ఉంటుందా వీళ్ళు క్వాలిఫై అవ్వడానికి కానీ, పర్సంటేజ్ మంచిగా తెచ్చుకోవడానికి, లేకపోతే ఏప్రిల్లో కాంపిటీషన్ పరంగా ఏది బెటర్ అంటారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ ఆస్పైరెంట్స్ ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ అప్లికేషన్, ఇప్పుడు మనకి ఏమైందంటే మొన్న జేఈ మెయిన్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే ఇనిషియలీ ది అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ బై ది స్టూడెంట్స్ వాజ్ వెరీ స్లో. చాలా తక్కువ మంది అప్లై చేశారు. ఎందుకు అంటే కాస్ట్ సర్టిఫికెట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఆ సర్టిఫికెట్. ఎందుకంటే మొన్న ఐఏఎస్లో ఒక మేడంది చిన్న ఇష్యూ అయింది, పూజా ఖేడ్కర్.
సో ఆవిడ నకిలీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఐఏఎస్ అయ్యారు. ఆ తర్వాత షీ హ్యాడ్ టు బి సస్పెండెడ్. సో దాని దృష్ట్యా ఎన్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇది కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని నెంబర్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి అని. అది వీళ్ళు ప్రెస్ రిపోర్ట్ ద్వారా ముందే చెప్పి ఉంటే బాగుండేది. నోటిఫికేషన్ త్రూ అనౌన్స్ చేశారు. దాంతో చాలా మంది స్టూడెంట్స్కి సర్టిఫికేట్ లేక ప్రాసెస్ ఇనీషియల్లీ వాజ్ వెరీ స్లో. ముందు 15-20 రోజులు 5 లక్షల అప్లికేషన్స్ అని ఉండాయి, కానీ ఓవరాల్గా 13.6 lakh అప్లికేషన్స్ నిండాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది 1,50,000 వరకు ఎక్కువ. సార్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మెన్షన్ చేస్తే అంటే కేటగిరీ వైజ్గా ఇప్పుడు నార్మల్గా ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్యాంక్స్ కానివ్వండి, ఎస్ఎస్సికి ఎలా అయితే ఒక్కొక్క క్యాస్ట్కి ఈ కట్ ఆఫ్ అని ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుందా? జేఈ కూడా ఉంటుందా? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ అయితే 80 to 90 మార్క్స్ డిపెండింగ్ అపాన్ ద స్టాండర్డ్ ఆఫ్ ద పేపర్ అండ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. ఓబీసీ అయితే ఒక 10 మార్కులు తక్కువ వేసుకోండి. ఎస్సీ ఎస్టీ అయితే 40 to 45 అవుట్ ఆఫ్ 300. సో ఈ విధంగా కట్ ఆఫ్ వేరీ అవుతాయి కనుక కాస్ట్ సర్టిఫికేట్ ఈస్ మ్యాండేటరీ. అండ్ సూపర్ న్యూమరరీ కోటా అని ఒక సపరేట్ కోటా అమ్మాయిల కోసం పెట్టారు. అది 14 to 20% రిజర్వేషన్ అక్కడ కూడా ఉంది. సో డెఫినెట్లీ కట్ ఆఫ్స్ ఇందులో కూడా కాస్ట్ చూస్తారా వాళ్ళ కాస్ట్ ప్రకారం లేకపోతే ఓన్లీ గర్ల్స్ కేటగిరీ? సో ఈ విధంగా 13.8 lakh అప్లికేషన్స్ వచ్చాయి. దానిలో రఫ్లీ 12 lakh వరకు ఎగ్జామ్ రాస్తారు. ఈ ఎగ్జామ్ January 22nd స్టార్ట్ అవుతున్నాడు. ఇది పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. సో ఒకటే రోజు ఇంతమందికి పెట్టడం కుదరదు కనుక దిస్ రన్స్ ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం 22nd of January నుంచి 31st వరకు. దీనిలో పేపర్ 1 ఈస్ ఫర్ జేఈ మెయిన్, పార్ట్ 1 ఈజ్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్. అదే పేపర్ 2 ఆ పార్ట్ 2 ఏదైతే ఉంటుందో ఆర్కిటెక్చర్ అండ్ డిజైనింగ్ అంటారు. ఇప్పుడు ఎన్ఐటి ట్రిపుల్ ఈ బీఈ బీటెక్ జరుగుతుంది. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ లాంటి కాలేజెస్లో మన ఈ ఆర్కిటెక్చర్ అండ్ డిజైనింగ్ కోర్సెస్ బీఆర్క్ అండ్ బీ డిజైనింగ్ అంటారు కదా, అది జరుగుతుంది మేడం. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అంటే ఇప్పుడు November 22nd అనుకుంటా అప్లికేషన్ విండో క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు 26th and 27th, అంటే మనం ఏమైనా తప్పులు చేస్తే కరెక్షన్ చేసుకోవడానికి. సో ఈ ప్రాసెస్ అయిపోయింది. ఇంకా నా వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఈజ్ ఓన్లీ ది అడ్మిషన్ హాల్ టికెట్ డౌన్లోడ్. సో ఇంకా ఇదే అప్డేట్ అండి లేటెస్ట్. ఇంకా ఎగ్జామ్కి పిల్లలు ప్రిపేర్ అయిపోతున్నారు. ఇప్పుడు 22 నుంచి పరీక్షలు, అప్లికేషన్స్ విండో అంతా క్లోజ్ అయిపోయింది, కరెక్షన్స్కి స్కోప్ లేదు. ఇంకా త్వరలోనే హాల్ టికెట్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత February 19th అనుకుంటా రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు మేడం. January 31st నుంచి మళ్ళీ సెకండ్ ఫేజ్కి ఇప్పుడు ఏప్రిల్లో జరిగే ఎగ్జామ్ అన్నారు కదా, మళ్ళీ విండో ఓపెన్ అవుతుంది, మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ అటెండ్ చేస్తారు. సో మీరు అడిగారు ఇప్పుడు జనవరి బెటరా ఏప్రిల్ బెటరా? 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు దీన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళు. నెంబర్ 1 ఈజ్ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, నెంబర్ 2 ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకి జనవరి సెషన్ బెటర్. ఎందుకంటే ఈ February and Marchలో వీళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ రూపంలో ఒక ఆబ్స్టకిల్ని ఎదుర్కొంటారు. అది అడ్డంకేగా బ్యాలెన్స్ చేయడం కష్టంగానే ఉంటుంది. ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఇటువైపు దీనికి కూడా ప్రిపేర్ అవ్వాలి. సో జనవరిలో వీళ్ళు చదివేసి ఉంటే మంచిది. మిస్ అయిందంటే వాళ్ళకు March 20th తారీఖు వరకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను టైం టేబుల్ కూడా వచ్చింది. ఏప్రిల్ లాస్ట్ వీకో 3rd weekలోనో మళ్ళీ జేఈ ఉంటుంది. సో 15-20 రోజుల్లో కోపప్ అయ్యి సెకండ్ అటెంప్ట్ అనేది కష్టం కనుక కరెక్ట్గా ప్లానింగ్ ప్రకారం ఫస్ట్ నుంచి ఒక టైం టేబుల్ ప్రకారం ఉన్న వాళ్ళకి ఈజీ అవ్వచ్చేమో, కానీ 80% వాళ్ళకి కష్టంగానే అనిపిస్తుందేమో. అంటే తర్వాత చూద్దాంలే, ఇప్పుడు మనం మార్చి దాటితే సెప్టెంబర్ అని సినిమా పాటలో లాగా అట్లుండదు మేడం. ఇప్పుడు చేసుకున్నదే బెటర్, జనవరి బెటర్. అయితే ఈ డ్రాపర్స్ అంటారు చూసారా, లాంగ్ టర్మ్ స్టూడెంట్స్, అంటే ఒక సంవత్సరం బ్రేక్ తీసుకొని చదువుతారు, వాళ్ళకి ఏప్రిల్ వుడ్ బి ఈజీ. సో దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ మెయిన్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు టేక్ ఇట్ అప్ సీరియస్లీ ఫర్ January సెషన్. ఓకే సార్, కట్ ఆఫ్ చూసుకుంటే మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎంత కట్ ఆఫ్, ఎన్ని మార్క్స్ వస్తే మంచిగా సీట్ వచ్చే అవకాశం ఉంది? ఎస్ మ్యామ్. సో మోర్ ఆర్ లెస్ కట్ ఆఫ్స్లో నీట్ లాగా కాకుండా జేడబ్ల్యూలో ప్రతి ఇయర్ ఒకేలాగా ఉంటుంది ఆల్మోస్ట్ ప్యాటర్న్ అనేది. ఓకే, హ్యూజ్ వేరియేషన్ లేదు మేడం. ఎందుకంటే మీరు చూడండి, పోటీలో కూడా 1,00,000 అప్లికేషన్స్ అటు ఇటు అవుతున్నాయి, మార్క్స్లో కూడా ఒక 5 మార్కులు అటు ఇటు అవుతున్నాయి. అంతే తప్ప హ్యూజ్ ఫినామినల్ వేరియేషన్ లేదు. బికాస్ సీట్స్ ఎక్కువ కదా మేడం, నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ సిగ్నిఫికెంట్లీ హై. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ సీట్లే 15 లక్షలు. ఓకే, దానిలో ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ అన్ని కలుపుకొని 50,000 వరకు ఉన్నాయి. అవును అవును.
సో కట్ ఆఫ్ అనేది 50% మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు సేఫ్ ఫీల్ అవ్వచ్చండి. 50% అంటే 300కి 150 అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళకి ఏదో ఒక ఎన్ఐటీలో నార్త్ ఈస్ట్ అక్కడ ఇక్కడ వస్తుంది. అయితే ఇక్కడ మనం దీన్ని కొన్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ ఎవరు అంటే 230 అండ్ అబోవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 300 తెచ్చేవాళ్ళు, టాప్ స్టూడెంట్స్. వీళ్ళు దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఎన్ఐటి అయినా సరే, మనకు టాప్ tier 1 ఎన్ఐటీస్ అంటే ఎన్ఐటి వరంగల్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది, సురత్కల్ కర్ణాటకలో ఉంది, అదేవిధంగా తిరుచిరాపల్లి, మన ఎంఎన్ఐటి ఇలహాబాద్ అంటారు, ఇవి తీసుకోవచ్చు. ఈ tier 2 అంటే నాగ్పూర్, భోపాల్, ఢిల్లీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. సో 230 అబోవ్ అంటే tier 1లో కూడా కంప్యూటర్ సైన్స్ వస్తుంది, 200 to 230 అంటే tier 2లో కంప్యూటర్ సైన్స్ వస్తుంది. tier 2 కాలేజ్లో కంప్యూటర్ సైన్స్, tier 1లో ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ లాంటివి వస్తాయి. ఈ 170 to 200 మార్క్స్ రేంజ్ ఉన్నాయి చూసారా, tier 3 కాలేజెస్ ఇవి. ఎన్ఐటి జబల్పూర్, లేకపోతే మన ఎన్ఐటి కురుక్షేత్ర, ఎన్ఐటి గోవా ఇట్లాంటి చోట, ఎన్ఐటి దుర్గాపూర్, ఎన్ఐటి రాయ్పూర్ ఇట్లాంటి చోట. ఇంకా 160 అండ్ అబోవ్ వస్తే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఇది అస్సాం నుంచి మొదలు పెడితే అరుణాచల్ ప్రదేశ్ వరకు, సిక్కిం, మిజోరాం, మణిపూర్ అట్లాంటి చోట, జమ్మూ కాశ్మీర్లో. అది అంత స్టూడెంట్స్ ప్రిఫర్ చెయ్యరు. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, ఇందిరాగాంధీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఢిల్లీలో ఉంది, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే లాంటి సెంట్రలీ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్తారు. ఎస్పెషల్లీ నేను చెప్పిన ఇందిరాగాంధీ కాలేజ్ అనేది ఉమెన్కి, సో ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ ఉమెన్. అంటే ఇది 160 మార్క్స్ వచ్చిన వస్తుంది మేడం. సో సేఫ్ బెట్, నేను ఇప్పుడు చెప్పిన మార్క్స్ అన్ని కూడా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. సో సేఫ్ బెట్ ఏంటి అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు 180 మార్క్స్ అంటే 45 క్వశ్చన్లు అవుట్ ఆఫ్ 75 కరెక్ట్గా చేసే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా ఏదో ఒక మంచి ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సేఫ్ బెట్. అవును సార్. అయితే చాలామంది స్టూడెంట్స్ కాంపిటేటివ్లో అవనివ్వండి, నార్మల్ ఎగ్జామ్స్లో, బోర్డ్ ఎగ్జామ్స్లో అయినా కానీ లాస్ట్ మినిట్ వరకు చదువుతుంటారు. సో ఇట్లా లాస్ట్ మినిట్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి టిప్స్, మీరిచ్చే టిప్స్ ఏంటి? సో బోర్డ్ ఎగ్జామ్లో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది. బికాస్ మెమొరీ ఓరియంటెడ్ ఆన్సర్స్ కదా, డిస్క్రిప్టివ్ కదా. బోర్డ్ ఎగ్జామ్స్ అంటే వీళ్ళు ఏం చేయాలి, బట్టి కొట్టి ఆన్సర్ రాయాలి. ఇవి లాజికల్ ఎగ్జామ్స్ కదా మేడం, అంటే రీజనింగ్తో పాటు చదివి ఉండాలి కాన్సెప్చువల్గా. సో ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అనేది హెల్ప్ అవ్వదు. సో రివిజన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్, ఖచ్చితంగా ప్లానింగ్ తోనే ఉండాలి అంటారు. జేఈ మెయిన్స్ అనేది నాట్ లైక్ బోర్డ్ ఎగ్జామ్స్, ఫస్ట్ నుంచి ఒక టైం టేబుల్ ప్రకారం జస్ట్ డిసిప్లైన్గా చదువుకోవాలి. అంటే మీరు స్టార్టింగ్లోనే ఈ పాయింట్ అన్నారు. ఇనీషియల్గా ఇది ఇప్పుడు రివిజన్ చేసే పీరియడ్ అండి, ఇప్పుడు రివిజన్ అండ్ అసెస్మెంట్ అంటాం మేము. ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే సిలబస్ని ఇప్పుడు స్టార్ట్ చేయడం కానీ అలాంటివి ఏమీ చేయొద్దు అంటారు, 1 month కానీ? నో వే. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ తన స్ట్రెంగ్త్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడైనా మనం చెప్పుకున్నాం కదా, 75లో 45 క్వశ్చన్లు చేయాలంటే స్టూడెంట్ ప్రతి టాపిక్ని చదవాల్సిన అవసరం లేదు కదా. ప్రతి టాపిక్ అండ్ ప్రతి చాప్టర్. ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఫిజిక్స్లో రొటేషనల్ మోషన్ రాదు, ఈ టైంలో చదవద్దు, ఇగ్నోర్ చేసేయాలి. రివిజన్ పీరియడ్. ఇప్పుడు తన స్ట్రెంగ్త్స్ మీద ఫోకస్ పెట్టాలి. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి జరిగిన జేఈ మెయిన్ ఎగ్జామ్ ఎనాలిటిక్స్ తీయాలి. అంటే ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, అది వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామంది స్టూడెంట్ యుద్ధానికి పోతున్నారు కానీ అస్త్రాలు సిద్ధం చేసుకోవాలి. సో ప్రిపరేషన్ టాక్టిక్స్ తెలియట్లా. సో ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది వాళ్ళకు బాగా స్ట్రాంగ్ ఉన్న ఏరియాస్ మీద ఫోకస్ పెట్టాలి. కొత్త ప్రయోగాలు ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఎగ్జామ్కి. సెకండ్, వెయిటేజ్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళాలి మేడం. ఇప్పుడు నేను ఏదో చెప్తున్నా నాకు బాగా ఇష్టం, అడుగుదాం అనుకుంటా. అంటే పర్టికులర్ వెయిటేజ్ ఈ సబ్జెక్ట్ వరకు ఇట్లా అని కూడా ఉంటుందా నార్మల్ ఎగ్జామ్స్ లాగా అని చెప్పి? అంటే అది బోర్డ్ ఎగ్జామ్ కాదు కదా మళ్ళీ. ఇది వెయిటేజ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద గెస్, ఇట్స్ బేస్డ్ ఆన్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ స్టాటిస్టిక్స్. ఓకే, మనం అవతల వాళ్ళ మైండ్ని రీడ్ చేయలేము. డెఫినెట్లీ వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎనాలిటిక్స్ చూస్తాం, లాస్ట్ 5 years ఎట్లా వచ్చినాయి క్వశ్చన్స్, ఏ చాప్టర్ నుండి ఎక్కువ వస్తున్నాయి అనేది, ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి అనేది, ఆ ఎనాలిటిక్స్ బేస్ స్టడీ చేయాలి. మూడోది ఎన్టీఏ కానీ, అంతకుముందు కండక్ట్ చేసిన సిబిఎస్ఈ కానీ,
సో వీళ్ళందరూ ఎన్సీఈఆర్టీ కరికులంనే ఫాలో అవుతారు. ఓకే. దే డోంట్ డీవియేట్ మచ్. ఆల్ ది ప్యానలిస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ కానీ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ కానీ జోసా కానీ అంతా రిలేటెడ్ టు సిబిఎస్ఈఏ అండ్ ఎన్సీఆర్టీ. సో ఈ ఎన్సీఆర్టీ పుస్తకాలు అంటే మన ఇంటర్మీడియట్ బుక్సే. పిల్లలు అనుకుంటారు ఎన్సీఆర్టీ అంటే మళ్ళీ నేను వేరే కాదు కాదు, ఇది మన ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ అన్ని ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్సే. ఓకే. పేరు కదా ఎస్సీఆర్టీ అంతే, కానీ ఎన్సీఆర్టీ. దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని హైలైట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటినే రివైజ్ చేయాలి మేడం. ఓకే. పాయింట్ నెంబర్ 4 PYQ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపల్సరీగా సాల్వ్ చేయాలి, చదవాలి. యా. పాయింట్ నెంబర్ 5 విచ్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్ ఇస్ టైం మేనేజ్మెంట్. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఈస్ ఫర్ 3 hours. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75. అంటే 180 minutes 75 questions. ఇంతకుముందు చాయిస్ ఉండేది 90 questions ఇచ్చేవారు, 75 చేయాలి. ఇప్పుడు 75 ఇస్తున్నారు, చాయిస్ తీసేసారు, రీసెంట్ అప్డేట్ అది. సో ఈ 75 questions-కి 180 minutes అంటే మోర్ దెన్ ఒక్కొక్క క్వశ్చన్కి 2 minutes ఇస్తున్నట్టు, మోర్ దెన్ 2 minutes కదా. సో 2 minutesలో నేను 75కి 75 అంటే నేను అందరూ అన్నట్ల కొంతమంది స్టూడెంట్స్ నేను ఓన్లీ 50 questions టార్గెట్ చేశాను అనుకోండి, అంటే నాకు 50 questions-కి 180 minutes ఉన్నట్టుగా. అవును. దట్ మీన్స్ ఐఎమ్ గెట్టింగ్ ఇన్ అ వే మోర్ దెన్ 3 minutes. అవును, లాజిక్గా మనం ఏది చేయగలం ఏది చేయలేమని తెలుస్తుంది కాబట్టి స్కిప్ చేసేసి మనకి వచ్చిన దాని మీద ఫోకస్ ఎక్కువ చేస్తే కరెక్ట్గా కూడా ఉంటుంది. నెగటివ్ మార్కింగ్, రైట్. సో టైం పెరిగింది, 3 నిమిషాల పైన దొరుకుతుంది ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మేడం, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రావాలి అంటే ముందు ఐడియా తట్టాలి. అంటే ఒక చెట్టు నరకడానికి కావాల్సింది పదునైన ఆయుధం, బలమైన చేతులు కావు. సో వీళ్ళు వాళ్ళ క్వశ్చన్ని అర్థం చేసుకొని డేటా ఇంటర్ప్రిటేషన్ చేసి కరెక్ట్ కాన్సెప్ట్ లేదా ఫార్ములా పెడితే కానీ ఆన్సర్ రాదు. సో దే హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ ½ minute ఇన్ రీడింగ్, అండర్స్టాండింగ్ అండ్ అనలైజింగ్ ది క్వశ్చన్. మన వాళ్ళు ఏం చేస్తారు, క్వశ్చన్ చూడగానే ఏదో ఫార్ములా, ఏదో గేసీఏ స్టేట్ క్వశ్చన్ అని కానీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కానీ PV = NRT పెడతా అనుకుంటారు. కానీ IIT JEE ఎగ్జామ్స్ అంత సింపుల్ ఉండవు, ఏదో తిరకాసు ఉంటుంది. సో వీళ్ళు చాలా ఓపికతో చేయాల్సిన పని అది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది క్వశ్చన్ ఎగ్జామ్ అటెంప్ట్ సబ్జెక్ట్స్ ఎట్లా. ఫస్ట్ మనం ఎంపీసీ చదువుతున్నాం కానీ ఎంపీసీ ఆర్డర్లు చేస్తారు చాలామంది. ఇప్పుడు మ్యాథ్ ముందు చేస్తారు. ఇప్పుడు నేను మ్యాథ్ ఇష్టమనే కదా ఎంపీసీ తీసుకుంది, ఇష్టం ఉన్న సబ్జెక్ట్ని నేను ఎక్కువసేపు చేసుకుంటూ కూర్చోవచ్చు, దేర్ ఆర్ ఛాన్సెస్ కదా. టైం ఇక్కడ ఎక్కువ, నేను గంట తీసుకునే బదులు గంటన్నర తీసుకోవచ్చు. బికాస్ లాస్ట్ 5 years పేపర్స్ ఏం చెప్తున్నాయి అంటే మ్యాథ్ పేపర్స్ ఆర్ లెంతీ, టైం కిల్లింగ్. ఇప్పుడు స్వీట్స్ ఇష్టం అందరికి, బట్ భోజనానికి ముందు తింటే దట్ విల్ కిల్ ద హెపటైటిస్ ఇంటెంట్. సో మ్యాథ్ని లాస్ట్కి చేసింది బెటర్. సో ద ప్రూవెన్ ఆర్డర్ ఈ CPM, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్. ఏ సబ్జెక్ట్కి కూడా గంట దాటొద్దు వీళ్ళు. అండ్ ఈ టైంలో కానీ లేదా జనవరి ఫస్ట్ వీక్లో కానీ వీలైన ఎగ్జామ్స్ రాసి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. అవును, మీరు నిజంగా ఈ పాయింట్ చాలా వ్యాలిడ్ సార్. ఎందుకంటే ఒక దగ్గర టైం వేస్ట్ అవుతుందని తెలుస్తూనే ఉంటుంది, బట్ స్కిప్ చేసుకో నెక్స్ట్ క్వశ్చన్ కానీ నెక్స్ట్ సెషన్కి వెళ్దామని అనుకోరు. అండ్ అలాగే షుగర్ వస్తుంది తెలిసి కూడా స్వీట్లు తిన్నట్టు. ఇట్స్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు కాంపిటేటివ్లో ఉన్నప్పుడు మనం అక్కడ ఆ లాజికే పనిచేస్తుంది. మనం త్వరగా చేయాలి, ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవాలి, తక్కువ నెగిటివ్లోకి వెళ్ళాలి అని చెప్పి. ఓకే సార్, మనం ఆల్ ద బెస్ట్ చెప్దాము. జనవరి సెషన్స్లో ఎవరైతే స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తున్నారో ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి మంచిగా ఎగ్జామ్స్ రాయాలి అండ్ మంచిగా ఫ్యూచర్ సెటిల్ అవ్వాలని కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.